మెజార్టీగా రాజ్యాధికారం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అంబునాయక్ గారు మీతో మాట్లాడడానికి వైజాగ్ నుంచి నాని లైన్లో ఉన్నారండి. నానిగారు నమస్తే అండి. నమస్తే, జై భీమ్ అండి అనిల్ గారు. జై భీమ్ సార్. సార్ జై భీమ్ అండి. జై భీమ్ అన్న ఇప్పుడు ఓకే సార్, నిన్న హైదరాబాద్ లో జై భీమ్ అండి, నిన్న హైదరాబాద్ లో శంకర్రావు గారి మీద జరిగిన దాడిని మేము ఖండిస్తున్నామండి. ఓకే. అలాగే హైదరాబాద్ నడిబోటుల్లో ఒక దళితుడి మీద జరిగిన దాడిని ఇంతవరకు ప్రజా సంఘాలు కానీ వీళ్ళు పట్టించుకోకపోవడం చాలా దారుణం అండి. ఎందుకంటే ఆయన కేవలం దళితుడు కాబట్టి దాడి జరిగింది. ప్రజాస్వామ్యంలో ఎవరి మీద ఎవరైనా ఆరోపణలు చేస్తారు. ఆరోపణలు చేసేటప్పుడు ఆరోపణలు రుజువు చేసుకోవాలి తప్ప ఇలా భౌతిక దాడులు దిగడం అనేది మంచి పద్ధతి కాదు. నానిగారు సార్, మీ టీవీ వాళ్ళని తగ్గించి డైరెక్ట్ ఫోన్లో మాట్లాడండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఓకే అండి, టీవీ వాళ్ళని తగ్గించాను సార్. అలాగే ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక కొత్త పాలసీ పెట్టింది ఈరోజు. అంటే ఈ ఎస్సీ ఎస్టీస్కి ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో 10 years లీజ్ లో, అంటే 10 years కాల పరిమితిలో డబ్బులు కట్టుకునేలాగా వాళ్ళకి ల్యాండ్స్ రిలీజ్ చేయడానికి గవర్నమెంట్ ఒక పథకం ప్రవేశపెట్టింది. అది ఒక 10 days ఇంప్లిమెంట్ అవుతుంది. నిన్న పేపర్లో కూడా వచ్చింది. దాన్ని కూడా వీళ్ళంతా ఉపయోగించుకొని ముందుకెళ్తే బాగుంటుంది. రెండు, మీరు ఏ అయితే లంబాడీ హక్కుల కోసం పోరాడుతున్నారో మీ హక్కుల కోసం మీరు పోరాడుతూనే మిగతా దళిత రంగాలతో కూడా కలుపుకొని మీరు ముందుకు వెళ్తే రేపు ఈ రాజ్యాధికారం దిశగా మన అందరం ముందుకు వెళ్ళడానికి బాగుంటుందని నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ అన్న. నేను మొన్నటి వరకు ఢిల్లీ దళిత్ ఫౌండేషన్లో మెంబర్గా పనిచేశాను 3 సంవత్సరాలు. నేను అన్ని స్టేట్లు తిరిగాను. మన అండమాన్ నికోబార్ కాడ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు అన్ని ఫ్యాట్ ఫైండింగ్ అన్ని మేము తిరిగే వాళ్ళను. మాకు టీం ఉండేది దళితుల కోసం కాదు. ఇప్పుడు మనం దళితులు దాంట్లో ఎప్పటి నుంచో నేను పనిచేస్తా ఉన్నాను. మా వాళ్ళ కంటే ఎక్కువ దళితులు దాంట్లో, అంటే మనం దళితులు అంటే అందరం ఎస్సీ ఎస్టీ బీసీ అందరు దళితులు కాబట్టి అందరితో కలిసే పనిచేస్తున్నాం. నేను ఎక్కడ ఫ్యాట్ ఫైండింగ్ ఒరిస్సాలో జరిగినప్పుడు ఫ్యాట్ ఫైండింగ్ వెళ్తాను, గుజరాత్ వెళ్ళినప్పుడు జరుగుతాను. నేను ఎక్కడైనా మీరు ఇప్పుడు ఏ స్టేట్లో అడిగేసి అక్కడ దళిత్ ఫౌండేషన్ పనిచేసే స్టాఫ్ ఎవరు అడిగినా అంబునాయక్ అంటే చెప్పగలరు. మన ఆంధ్రప్రదేశ్ అన్ని దళిత ఆర్గనైజేషన్లో అందరితో పాటు మనం అందరితో పనిచేస్తున్నాం. అందరితో ఇప్పుడు లింకులు ఉన్నాయి. అంటే నేను ఓన్లీ ఎస్టీలని కాదు, ఎస్టీల మీద జరిగేటప్పుడు దాంట్లో కూడా మేము పనిచేస్తా ఉన్నాం. దాంతోపాటు మా వర్క్ కూడా మేము చేసుకుంటున్నాం. అట్లా తప్పే ప్రత్యేకంగా గిరిజనుల కోసమే పనిచేస్తున్నారని చెప్పేసి మాత్రం కాదు. గిరిజనుల పాటు అంబేద్కర్ పెట్టిన ఆశయాల గురించి కూడా తప్పకుండా పనిచేస్తా ఉన్నాం, చేస్తాం కూడా కన్నా. ఓకే. అలాగే నాన్నగారు ఇంకో విషయాన్ని స్పష్టం చేశారు. ఏదైతే శంకర్రావుపై దాడిని ఖండిస్తూ అలాగే కొత్త ఇండస్ట్రియల్ స్కీమ్ ఏదో రాబోతుంది. కొత్త ఇండస్ట్రియల్ స్కీమ్ అంటే ఏం చేశారు? ఇప్పుడు మనకు ప్రత్యేకంగా రాజశేఖర రెడ్డి పోతూ ఎస్సీ ఎస్టీ ఇండస్ట్రీస్ అని చెప్పేసి స్మాల్ కేస్ ఇండస్ట్రీ అని పెట్టారు. దానికి బడ్జెట్ లేదు. ఇప్పుడు పోయినా సరే ఇప్పుడు 1 year అయింది. అందరూ కొంతమంది వెహికల్ తీసుకున్నారు, కొంతమంది ఇండస్ట్రీ పెట్టారు. ఇప్పుడు బడ్జెట్ రిలీజ్ చేయలేదు. ఆ బడ్జెట్ రిలీజ్ చేయనప్పుడు ఇప్పుడు సపోజ్గా ఇప్పటి వరకు బ్యాంక్ మనకు ఒక్కటన్నా మీరు గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యంగా బ్యాంకు వ్యక్తి ఎవరైనా కానీ మనకు అసలు లోన్ ఇవ్వడానికి ఎస్సీ ఎస్టీలు అంటేనే ముందుకు రానియరు. గవర్నమెంట్ ముందుకు వచ్చి లోన్ ఇచ్చేటట్టు పెట్టుకోవాలి. నేను చాలా బ్యాంకుకు తిరిగాము. మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక లెటర్ పెట్టింది, వితౌట్ షూరిటీతో 5 లక్షల లోన్ ఇవ్వచ్చు అని చెప్పేసి లెటర్ నా వద్ద ఉంది. కావాల్సిన లెటర్ మీకు కూడా పంపిస్తాను. చాలా మంది బ్యాంకుకి ఇస్తున్నాం. ఆ బ్యాంక్ వాళ్ళకు అంటే మనం ఒకటి చేయాలి, బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చేటప్పుడు మీరు ఒకటే చేసుకోవాలి. మనము ఎక్కడైతే ఇక్కడ నుంచి ఫైలు బ్యాంకుకు ఫార్వర్డ్ చేసేటప్పుడు అటాచ్ ఆ లెటర్ కూడా పంపించండి దాంతోపాటు. అప్పుడు బ్యాంక్ మేనేజరు నీవు లోన్ ఇస్తావా లీవన్ అంటే నా ఫైల్ రిజెక్ట్ చేసి అని చెప్పాలి. అందులో రిజెక్ట్ చేయడానికి లేదు. ఆ లెటర్ పెట్టకుండా చాలా మంది మనం లోన్కు అప్లై చేస్తున్నాం. అందుకోసం కానీ వాళ్ళ బ్యాంకులు సరిగా ఇచ్చేయట్లేదు. మేము ఇప్పటికీ చాలా మందికి ఆ లెటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లెటర్ మా దగ్గర ఉన్నాయి. మీరు కావాల్సితే మెయిల్ పెడితే నేను మెయిల్ కన్నా ఫార్వర్డ్ చేస్తాను. మీ పోస్టల్ అడ్రస్ అయితే మన వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ నాకు ఫోన్ చేసినా అందులో మెయిల్ అడ్రస్ ఉంది, మీరు మెయిల్ పెట్టినా నేను అటాచ్ చేసి మీకు పంపిస్తానన్న ఆ కాపీ ఉంది మన దగ్గర. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టి 5 లక్షల వరకు ఎస్సీ ఎస్టీలకు వితౌట్ షూరిటీతో లోన్ ఇవ్వచ్చు. దానికి రాష్ట్ర గవర్నమెంట్ కూడా దానికి ఓకే చేసిందన్న దాని పరంగా మనం లోన్ తీసుకోవచ్చు. కానీ ఇండస్ట్రీ పెట్టేటప్పుడు ఏమవుతుందంటే ఒకటే నేను చెప్తున్నాను, ఇప్పుడు మన కమిషనర్ దగ్గర కూర్చున్నప్పుడు ఆయన చెప్పారు బినామీ పేరు మీద తీసుకుంటున్నారనేది మనకు చెడ్డ పేరు. ఎవరో ఒకరిద్దరు చేసే పనికి అందరికి కులం కింద అంటే మనిషి ఏదో శాస్త్రం చెప్పినట్టు అందరం రుద్దుకుంటున్నాం. చెప్పొద్దు శాస్త్రం. కానీ ఇప్పుడు ఎవరు వరంగల్లో చేశారంట, వరంగల్లో ఒకరి పేరు మీద వేరే డాక్టర్ తీసుకున్నారు.
ఒకరి పేరు మీద రైస్ మిల్లు వేరే వైసెస్ పెట్టుకున్నారు. దాని మీద ఏమవుతుంది ఇప్పుడు హైదరాబాద్లో కూడా లోన్ ఇవ్వడానికి వెనక ముందు తగ్గుతున్నారు, మహబూబ్ నగర్లో ఇవ్వడానికి వెనక ముందు అవుతున్నారు. కాబట్టి మనం అది కూడా దృష్టి పెట్టుకోవాలన్నా ఎప్పుడే కానీ వేరే మన పేరు మీద వేరే వాళ్ళకు ఛాన్స్ ఇవ్వకుండా అదే లోన్ అది ఏదైతే స్కీమ్ ఉందో అది మనమే యూజ్ చేసుకొని మనమే డెవలప్ అయితే బాగుంటుంది అనేది నా సలహా. ఓకే అండి, అంబు నాయకర్ మీరు ఏదైతే చెప్పారో వాస్తవం. అయితే అందులో ఇంకోటి నా అభిప్రాయం ఏంటంటే లోపాలు జరుగుతుంటాయి. ఇప్పుడు పథకాలు అన్నప్పుడు కొన్ని లోపాలు జరుగుతుంటాయి, లోపాలను సరిదిద్దుకోవాలి. కానీ మొత్తం పథకాలనే ఎత్తేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడం ఎంతవరకు సమంజసం? అది ఎత్తడానికి మనం ఒప్పుకోము. ఒకటి ఏంటంటే ఇప్పుడు మనము బడ్జెట్ని యూజ్ చేసుకోము. బడ్జెట్ని మనం కొట్లాడి మా బడ్జెట్ మనం రిలీజ్ చేయండి, మా బడ్జెట్ మాకు రిలీజ్ చేయండి, మేము యూజ్ చేసుకుంటామంటే బాగుండేది. కానీ ఆ బడ్జెట్ మిగిలింది ఏదో ఫ్లేవర్ కట్టారంటే ఆ లోపం మన నాయకులది, మన ఎమ్మెల్యేలది, మన ఎంపీలది లోపము. మన వాళ్ళు సరిగా అడగక ఎందుకు వేరే ఎంపీలు కొట్లాడి మన వాళ్ళు ఎందుకు తీసుకోరు? మన వాళ్ళు లోపం మన ఎంపీలది ఎమ్మెల్యేది లోపము. వీళ్ళు సరిగా ఫస్ట్ మనం పట్టాల్సింది వీళ్ళెంబడే, గవర్నమెంట్ ఎంబడి కాదు. మనం ఎవరైతే మన నాయకులు ఉన్నారో దళిత రిజర్వేషన్ల మీద ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో వాళ్ళ ఎంబడి పడాలి తప్ప గవర్నమెంట్ సెకండ్ స్టెప్. ముందు మన వాళ్ళు సరిగా ఉంటే గవర్నమెంట్ ఎందుకు ఇవ్వదు? మనం అడిగితే ఇప్పుడు నేను వచ్చి మీ ఇంటికి భోజనం పెట్టమంటే నువ్వు పెట్టలేవా? అట్లా మన వాళ్ళు పోయి నాకు పెట్టండి అని ఎప్పుడు అడగనప్పుడు ఆయనకి ఏం పెడతారు? నీవు ఎప్పుడు అడగలేదు, నేను ఇవ్వలేదు అనేది ఉంటుందన్న. కాబట్టి మన లోపము అంటే మన నాయకుల లోపం తప్ప చాలా ఉంది. మన నాయకులనే మనం ఫస్ట్ అడగాల్సిన బాధ్యత కూడా మనం. ఓకే. అలాగే మీరు ఏదైతే గిరిజన తండాలు కానీ లంబాడి తండాలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా గ్రామ పంచాయతీ తీసుకురావాలనే ఒక డిమాండ్ ఉంది. దీని గురించి క్లారిటీగా చెప్పండి. అసలు క్లారిటీ ఏంటంటే మేము ఎందుకు గ్రామ పంచాయతీ చాలా మంది అడిగారు ఎందుకు అడుగుతున్నారు అనేది. గ్రామ పంచాయతీ ఇప్పుడు మా ఊరు ఉంటుంది, ఊరు నుంచి గ్రామ పంచాయతీ దాదాపు ప్రతి తాండా ఊరు నుంచి 5-10 అంటే కొంత ఒక 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ మినిమం కిలోమీటర్ లాగానే ఉంటుంది. అప్పుడు ఏం చేశారు మా వాళ్ళ స్థావరం ఏం చేశారంటే ఒకటి ఏంటంటే మాకు ఉప్పు కారం పొడి నూనె కొనుక్కోవడానికి ఊరికి దగ్గర ఉండాలి, పశువులు మేపుకోవడానికి కొండ దగ్గర ఉండాలి, నీళ్ళు దాపుకోవడానికి చెరువు ఉండాలి. ఇవన్నీ సౌకర్యాలు చూసి మా వాళ్ళు స్థావరం వేసుకున్నారు. యాక్చువల్ మా వాళ్ళు సంచార జాతి, మా వాళ్ళు మేము ఒక్కటే కాదు, చెంచు కోయ గోండు ఆదివాసి అందరు సంచార జాతి. దాంట్లో మా వాళ్ళు ఏం చేశారంటే ఊరికి దగ్గర అంటే మన ఉప్పు కారం ఏదైనా కొనుక్కోవాలి కాబట్టి ఊరికి దగ్గర ఉండాలి, పశువులు మేపుకోవాలి వాడి కొండ దగ్గర ఉండాలి, అడవి దగ్గర ఉండాలి, ఆ పశువులు నీళ్ళు దాపాలి కాబట్టి చెరువు దగ్గర ఉండాలి. ఇవన్నిటికీ పెట్టుకొని దూరం ఉన్నారు. ఒకటి మేము ఎందుకు అంటున్నామంటే ఇప్పుడు ఒక ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది, ఏం చేస్తాడు ఊళ్ళో ఉన్నట్టు ఒక మహిళను పట్టుకొని రిజర్వేషన్ పెడతారు. ఆ మహిళ మళ్ళీ కూలి పనే చేస్తూ ఉంటుంది, కానీ నాయకత్వం వహించేది ఇంకోటి ఉంటాడు అక్కడ. అందుకని ప్రత్యేక గ్రామ పంచాయతీ అయిందనుకో ఆమెనే కూర్చోగలదు, పథకాలు వస్తాయి. ఇప్పుడు ఆయన ప్రతి స్కీమ్కు ఒక సర్టిఫికేట్ తీసుకోవాలన్నా గ్రామానికి వెళ్ళాలి, ఒక కనీసం ల్యాండ్ ఒక పట్టా తీసుకోవాలన్నా ఒక పాస్బుక్ తీసుకోవాలన్నా పట్టువారి దగ్గర ఆయన సరిగా ఉండడు, అందులో సరిగా ఇలా భాష రాదు. మేమేమంటాం అంటే ప్రత్యేక గ్రామ పంచాయతీ అయితే మా సొంత ఇప్పుడు నేను ఉన్నాను, మా ఊళ్ళో ఒక సర్పంచ్ ఇంకోటి వ్యక్తి అయ్యాడంటే నేను గట్టిగా అడగాలను, ఎందుకంటే రోజు కలిసి ఉంటారు, కలిసి మాట్లాడతారు, కలిసి భోజనం చేస్తారు కాబట్టి అడగాలి. అదే ఊళ్ళో ఉన్నటువంటి ఒక రెడ్డి దగ్గర వల్ల వెళ్ళలేడు. ఎందుకు వెళ్ళాడు అంటే ఈడు పోగానే అయ్యా దొరా అని ఇట్లా కూర్చుంటాడు. ఆయన సరే అమ్మ ఈరోజు రేపు రా అంటాడు. రేపు రా అంటే ఇక రేపే అది ఆ గొడవల మీద రాసుకోండి, రేపు అయిపోతుంది. అంటే ఇప్పుడు మా ఏ ఊళ్ళకు కనీసం మరి రంగారెడ్డి చుట్టుపక్కల ఉంది తప్ప ఊళ్ళకు ఇప్పటికీ ఏ ఊరికన్నా ఒక రోడ్ వేసారా? రోడ్ లేదు, స్కూల్ లేదు. నేను చూపెడతాను, ఒక్క స్కూల్లో 2 టీచర్లు కూర్చుంటారు, 2 పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఇప్పుడు మహబూబ్ నగర్ ఏరియాలో మేము హోమ్ పెట్టాం. హోమ్ అంటే జనరల్ అంతా గవర్నమెంట్ స్కీమే పెట్టాం. పెడితే ఏం చేసాం, కొంతమంది సర్వే చేసి పెట్టాం. అంటే అక్కడ పెడితే కనీసం ఈ పిల్లలను అలవాటు అవుతారని, మా గిరిజన పిల్లలు కూడా అక్కడ అలవాటు అవుతారు. ఆ పిల్లలతో పాటు ఈ పిల్లలు ఒక 2 కూర్చున్నారు అనుకోండి కొంచెం అలవాటు అవుతారు. మేము ఏం చెప్తున్నారంటే టీచర్లు పెట్టేటప్పుడు కూడా గవర్నమెంట్కి సలహా ఏంటి సార్, టీచర్ పెట్టేటప్పుడు తెలుగు మాట్లాడే టీచర్లు తప్పకుండా ఉండాలి, దాంతోపాటు ఈ టీచర్లు కూడా అటాచ్ చేయండి. ఎందుకంటే పిల్లలు అలవాటు అవుతారు. భాష లాంగ్వేజ్ ఏమైనా డౌట్ ఉన్నా ఈ మావోడు కదా, మా కులమోడు, మా గోత్రం, మా జాతీయుడు సార్ నేను మాట్లాడవచ్చు అని ధైర్యంతో మాట్లాడతారు. ఒకటి ధైర్యంగా రాగలుగుతారు. నేను చాలా పిల్లల మీద సర్వే చేసినప్పుడు ఒకటే మాకు మాటలు రావు, ఆయన ఏం చెప్తారో మాకు అర్థం కాదు, మేము అడిగేది ఆయన తెలియదు అనే ఉద్దేశంలో గ్రామ పంచాయతీ అంటే ప్రత్యేక గ్రామ పంచాయతీ అయితే మాకున్నటువంటి వనరులు, మాకున్నటువంటి సౌకర్యాలు, మాకున్నటువంటి హక్కులు మనకు వస్తాయని చెప్పేసి ఇది చాలా నుంచి పోరాటం గవర్నమెంట్ కూడా ఈ మధ్య స్టార్ట్ చేసింది. అది చేస్తుందని కూడా ఆశిస్తున్నాం, చేయాలి కూడా. అంటే మేము రోడ్ వేయించుకోవాలంటే ఊరు దగ్గర వెళ్ళాలి, మా ఊళ్ళో రోడ్ వేసుకోలేము. మా ఊళ్ళో సీసీ రోడ్ వేయాలంటే చెప్తే ఊరికి వెళ్ళాల్సింది, ఆయన వేయడు. ఎందుకు వేస్తాడు, ఫస్ట్ ఊరు మొత్తం అయిపోయిన తర్వాత తండలకు అసలు వేయడు. ఇప్పుడు మొన్న మా ఊరికి వెళ్తే ఆ కారే వెళ్ళదు పాపం. ఆ తాండాలు దసరా చేస్తారు, మా వాళ్ళని దసరా పని చేస్తే కారు వెళ్ళని పరిస్థితి. మేము తీసుకుపోయిన కిరాయి కారు గుద్దుకొని ఆ డ్రైవర్ ఏడుచుకుంటూ వచ్చా సార్ మా జీవితం మళ్ళీ రానని ఆ పరిస్థితి ఉంటుంది.
అంటే ఒకప్పుడు నడిచిపోయింది, కనీసం ఇప్పుడు సంవత్సరం 64 సంవత్సరాలు అయింది, చదువుకున్నాం, మా వాళ్ళు కూడా పై లెవెల్ వస్తున్నారు, తెల్ల చొక్కలు వేసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, పొలిటికల్ కూర్చుంటున్నారు, రాజకీయాలు చేస్తున్నారు, అన్ని విధాల మా ముఖ్యమంత్రితో మాట్లాడే అంత శక్తి ఎదిగింది. ఇంతకుముందు అంటే లేదు. ఇప్పుడు కనీసం ఇప్పటికన్నా ప్రత్యేక గ్రామ పంచాయతీ మా సౌకర్యాలు మాకన్నా మా న్యాయం అని మాకు జరుగుతుంది, మా హక్కులు మాకు వస్తాయనే ఉద్దేశంతో తప్ప ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏదో ప్రత్యేకంగా పోరాటంకో దేనికో దానికని మా హక్కుల కోసం మనం బాగుపడతామనే ఉద్దేశంతో తప్ప ఆడ ఎటువంటి ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ మధ్య కూడా చెప్పారు, ఆదివాసులందరూ కలిసి ఎస్టీ వాళ్ళు ఎక్కువ చదువుకున్నారు, రిజర్వేషన్ గురించి తీసేయమని ఆ మధ్య పెట్టారు. మేము ఒకటే చెప్పాం, దానికి బయట వాళ్ళు కూడా దానికి సపోర్ట్ చేశారు. మేము ఒకటే అన్నాం, ఇది అన్నదమ్ముల సమస్య. ఆదివాసులు 32 గోత్రాల మనం చేసే సీరియల్ నెంబర్లో ఉన్నట్టు మనం అందరం కూర్చొని మాట్లాడుకుందాం. మీరు చూడు, ఇప్పుడు కరెక్టే మా వాళ్ళు కొంచెం ముందు చదువుకుండొచ్చు, అంటే ఊరికి దగ్గర ఉన్నాడు కొంచెం ఎక్కువ చదువుకుంటాడు. ఒక విషయం ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ రంగారెడ్డి చుట్టూ ఉన్న లమ్మడోళ్ళు కొంచెం డెవలప్ అయ్యి వారు పెద్ద పెద్ద ఇండ్లు ఉంటాయి, బాగానే ఉంటాయి, ఎందుకంటే ఆయన రోజు వచ్చి ఆటో నమ్ముతారు, 1000 రూపాయలు సంపాదిస్తాడు. అదే పాలమూరు ఉన్నాడు బొంబాయి వెళ్తాడు. అదే మెదక్ ఉన్నాడు చక్కగా బయటికి వెళ్ళి ఇంకా వాడు ఎక్కడ రాలేడు, అదే పూనానో బాంబే వెళ్ళిపోతాడు. ఇక రంగారెడ్డి చుట్టూ ఉన్నటువంటి దగ్గర ఉన్న వాళ్ళు హైదరాబాద్ వస్తారు, మా వాళ్ళు పట్టణం రారు, మా హైదరాబాద్గా ఏముంటుంది హైదరాబాద్లో, కానీ వాడు బాంబేకి వెళ్తాడు. సేమ్ ఇదే పని అక్కడ. నేను చెప్పేది ఏంటంటే దీనికోసం కానీ ఇప్పుడు మన విషయంలో ఎప్పుడే కానీ ఆదివాసుల్లో ప్రత్యేకంగా మీరు గిజలు పెట్టి చూడొద్దు, దయచేసి మీకు చేతులు వేసి దండం పెట్టేది ఏంటంటే కరెక్టే మీరు చదువులో ఎన్నుకున్నారు, అది నేను ఒప్పుకుంటున్నా. ఎందుకంటే అది మీకు దాని గురించి మాట్లాడే ముందు మీతో మాట్లాడడానికి సదర్ సింగ్ లైన్లో ఉన్నారండి. సదర్ సింగ్ గారు హలో, నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి. నమస్తే సార్. రామరావు అంబు నాయక్. అన్న నమస్తే. నమస్తే భయ్యా. వారు రామ్ కా భయ్యా మాకు ఇప్పుడు ఏం చెప్పాలని తెలుగులో మాట్లాడదాం. పర్లేదు చెప్పు, ఏదని చెప్పన్నా. అన్న ఇప్పుడు హోమ్ మినిస్టర్ రెడ్డి, సీఎం రెడ్డి, అవునా, అందరూ రెడ్డిలు. అవునా. ఇప్పుడు ఎస్సీ క్యాండిడేట్ మందకృష్ణ మాదిగా ఉన్నారు. అవునా. ఇప్పుడు లంబాడి కులాన్ని మన కులం నుండి మీరు ఉన్నారు అనుకోండి అన్న. ఇంకా చాలా మంది ప్రతి ఒక్క కులానికి ప్రతి అధ్యక్షుడు కూడా ఉన్నారు అన్న. అవునా అన్న ఉన్నా. కానీ ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ఏం చేస్తారంటే మిమ్మల్ని నేను ఏదో అనట్లేదు, మీరు మాట్లాడు టైం బింగ్ ఓన్లీ లంబాడ కులాన్ని లంబాడ కోసం పోరాడుతున్నట్టుగా చేస్తున్నారు అందరూ. అన్న నిజం చెప్పాలంటే మీరు ఎస్సీలు ఎస్టీలు బీసీలు కలిస్తే రాజ్యాధికారం మనకు వస్తుంది. అవునా, నమ్ముతారా ఈ విషయాన్ని? నమ్ముతామన్నా. దీనికి ఉదాహరణ ఏంటంటే మాయావతి. అవును. కానీ ఇన్ని రోజులు నేను చూస్తున్నా ఏ ఒక్క క్యాండిడేట్ కానీ, ఏ ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ ఏ క్యాండిడేట్ కానీ అధికారం ఉన్న పార్టీని మాత్రం ఎవ్వరు ఏదెత్తి చూపట్లేదు. ఏదో టైం బీయింగ్ ఏదో చేస్తారు, వాళ్ళ చివరికి వచ్చేసరికి వాళ్ళ ఇచ్చే ఏమంటారు కానుకోలు దీనికో లొంగిపోతారు. కానీ ఇప్పటికైనా మీరు అందరు కలిసి రాజ్యాధికారం కోసం ఐక్యమత్యంగా పోరాడతారా లేదా నాకు చెప్పండి. ఇంకో విషయం చెప్పండి. ముదికొండ ఇన్సిడెంట్ జరిగిందన్న. ముదికొండలో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ముదికొండ ఇన్సిడెంట్ జరిగింది, అందులో చంపిన వాళ్ళు ఎవరు, చచ్చిన వాళ్ళు ఎవరు, ఇలాంటి చాలా సంఘటనలు చూడండి అన్న. వాకపల్లి ఇన్సిడెంట్ ఉంది, వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏ గిరిజనులు కావచ్చు, వాకపల్లి చేసింది ఎవరు, అది అధికారంలో ఉన్నది ఎవరు, ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా చాలా ఉన్నాయి. దాని మీద ఎత్తి పొడిచి చూపించే వాళ్ళు మన దగ్గర లేరు. ఎందుకు ఇట్లా? మీరు ఇప్పటికైనా అందరు కలిసి రాజ్యాధికారం కోసం వీళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తారా లేదా అనేది ఒక నాకు కావాలన్నా. థ్యాంక్ యూ సదర్ సింగ్ గారు. ఏదైతే మంచి ప్రశ్న అడిగారు, యాక్చువల్లీ నేను కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాలని అనుకున్నాను. సదర్ సింగ్ గారే ఆ విషయాన్ని మీతో ప్రస్తావించారు. ఏదైతే ఉందో అంటే ఆయన మాటలో ఒక ఆవేదన మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ ప్రోగ్రాం చాలా కాలం నుంచి చూస్తున్నట్టున్నాడు, ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది. దానికనే మీరు కలవచ్చు కదా అనేది ఒక విషయం. అంటే సదర్ సింగ్ గారు, ఇది పొలిటికల్ వేదిక కాదు, లంబాడి హక్కుల వేదిక అనేది పొలిటికల్ వేదిక కాదు. ఇది కేవలం ఎన్జిఓ ఆర్గనైజేషన్, ఒక జెన్యూన్ ఆర్గనైజేషన్. నాకు తెలిసి ఇది చాలా జెన్యూన్ ఆర్గనైజేషన్. అంబు నాయక్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు, ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే మీరు చెప్పినట్టుగా అందరు కావాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు ముదిగొండ కానీ వాకపల్లి కానీ అలాగే విశాఖ ఏజెన్సీ ఏరియాలో మహిళల మీద పోలీసులు అత్యాచారం చేస్తే అప్పుడు మహిళా హోంమంత్రి ఉంది, కనీసం దాన్ని కేసు కొట్టేయడం జరిగింది. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, తమిళనాడులో అంటే తమిళనాడు ఏరియాలో ఒక ఏలుమలై అని మన ఫ్రెండ్ ఉంటాడు, వాళ్ళు అక్కడ ఒక గిరిజన మహిళ మీద రేప్ జరిగింది.
ఆ రేపు జరిగిన విషయం అంటే నేను దృష్టికి తీసుకొస్తున్నాను. నేను దళిత్ ఫౌండేషన్లో ఫెలోగా పనిచేసినప్పుడు చెప్తున్నాను. అక్కడ నాకు ఫ్యాక్ట్ ఫైండింగ్ పంపించారు. ఆమె ఎప్పుడు జరిగింది? ఆమె 18 సంవత్సరాలు ఉన్నప్పుడు రేపు జరిగింది. ఆమెకు బిడ్డ మ్యారేజ్ అయ్యి నేను పోతే ఆమెను చూస్తే వాళ్ళ కోడలను చూసి ఈమె నన్ను మాట్లాడుతారు. లేదు, ఆమె అప్పటికి 60 సంవత్సరాలు అయింది. ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. అంటే ఆ రేప్ జరిగిన ఎవరైతే రేప్ చేశాడో అక్కడ ఉన్న వ్యక్తి ఆయన ఎప్పుడో చనిపోయారు. అక్కడ ఆమెకు నష్టపరిహారం వచ్చింది, రాలని కాదు, నష్టపరిహారం ఇచ్చారు. మేము ఎస్పీ నుంచి డిఎస్పీ నుంచి కింద కలెక్టర్ వరకు వస్తే అక్కడ రిలీజ్ అయింది. ఆ నష్టపరిహారం తీసుకున్న పట్టువారి తిన్నాడు, ఆయన ఎప్పుడో చనిపోయారు. అంటే అక్కడ లోపం ఏం, మేము మొత్తం స్టడీ చేస్తే ఏం జరిగింది? ఎస్సీ ఎస్టీ బీసీ దళితుల రాజ్యాధికారంలోనే మన దాంట్లో కొంచెం నేను అనేది అంటే మన దాంట్లో నాయకత్వం సరిగా లేదు అని నేను తప్పు పడుతున్నాను. కరెక్ట్, వాస్తవం అండి. దాని గురించి మాట్లాడే ముందు మీతో మాట్లాడడానికి అనపర్తి నుంచి రామకృష్ణ గారు లైన్లో ఉన్నారండి. రామకృష్ణ గారు. అనిల్ బ్రదర్ జై భీమ్. జై భీమ్ రామకృష్ణ గారు. జై భీమ్. అమ్ము నాయక్ బ్రదర్ జై భీము. జై భీమ్ అన్న. జై భీము. మరి టీవీ ద్వారా మన వాళ్ళు మేధాశక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మరి రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారు మీ అందరి ద్వారానే. అన్న మెజార్టీకి రాజకీయ అధికారం కావాలంటే మరి సోదరుడు మన ముందు మాట్లాడారు. మరి ఎవరైతే నాయకత్వాల్లో కుల సంఘాల మీద కానీ వేదికల మీద కానీ నాయకత్వం చేస్తున్నారు వీళ్ళందరూ ఏకమయ్యి ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయినటువంటి 80% ఉన్న మెజార్టీ పీపుల్ కి రాజకీయ అధికారం కావాలంటే ఏమి చేయాలనేది ప్రణాళిక ఆలోచించాలి మొట్టమొదట. దీనికంటా ముందు మరి మాన్యశ్రీ కాంశీరామ్ గారు ఒక మహోత్తర కార్యక్రమం పూలే అంబేద్కర్ ఆలోచన విధానం నెరవేర్చడం కోసం మరి ఆయన 84లో స్టార్ట్ చేసినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ పార్టీ అవటం అతి తక్కువ కాలంలో జాతీయ పార్టీ అయ్యి ఒక దళిత మహిళను 4 సార్లు సీఎం పోస్టులు చేశారంటే ఆ రాజకీయ పార్టీ గురించి నాయకులు ఆలోచించాలి. ఎందుకంటే ఈవేళ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాలు ఈ దేశాన్ని ప్రధానమంత్రిగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీలో మన దళితులు ఇంకా చాలా మంది చేస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం మరి చాలా కాలం మట్టి ఉన్న అందులో పనిచేస్తున్నారు. ఈ రోజున కొత్త పార్టీలు పుట్టుకొస్తే దళితులు ఆకర్షించబడుతున్నారు. ఇందాక ఒక కాలరు అడిగారు, దళిత నాయకులకి దళిత లీడర్కి ఎమ్మెల్యేలు ఎంపీలకి అన్యాయం జరిగితే పట్టించుకోవడం లేదా? 60 మంది ఎమ్మెల్యేలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు మరి అసెంబ్లీలో ఉన్నప్పుడు దళితుల సమస్యల మీద ఒక్కరు నోరెత్తలేకపోతున్నారు. స్వతంత్రంగా నోరెత్తలేని నాయకులు వాళ్ళని కొడితే దళితులు ఎందుకు అడగాలి? అసలు ప్రశ్నిస్తున్న ఖచ్చితంగా నా వ్యక్తిగత ప్రశ్న ఇది. ఆలోచించలేనప్పుడు తమ జాతి తమ నాయకుడి కోసం ఎందుకు ఆలోచించాలి? అసలు నా జాతి గురించి ఏం ఆలోచిస్తున్నానో అసెంబ్లీలో, నా జాతి గురించి ఏం ఆలోచిస్తున్నాను పార్లమెంట్ లో అనుకునే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటే వాళ్ళకి ఏదైనా నేను చెప్తే దళిత జాతి పోరాడాలి తప్ప తమ జాతి గురించి పట్టించుకోలేని నాయకుల కోసం దళిత జాతి వెళ్ళి పోరాడాల్సిన అవసరం లేదు. ఇవాళ దళితులు అనగానే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉన్నాయి మీకేంట్రా అని ఈవేళ చాలా మంది అగ్రవర్ణాలు మనల్ని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. అసలు ఇది తప్పుదో పట్టిస్తున్న వాళ్ళు ఎవరంటే దళితుల్లో ఈవేళ చెంచల్లా పనిచేస్తూ నాయకత్వాలు తీసుకుంటూ పదవులు చేపట్టి దళిత జాతిని హీనస్థితికి దిగజాస్తున్న నాయకులు మరి తిప్పుకొట్టాలంటే మరి ఎవరైతే టీవీ ద్వారా మరి మెజార్టీకి రాజకీయ అధికారం కావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా రాజకీయ అధికారం కోసం మరి 2014లో జరిగే ఎన్నికల్లో ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి తమ వంతు ఓటతో రాజకీయ అధికారం కావాలనే ఆలోచనతో దృక్పథంతో మరి ఏకకంఠంగా పనిచేస్తేనే తప్ప ఈ టీవీ1 వారు చేపట్టినటువంటి మహోత్తర కార్యక్రమం నెరవేరదు. ప్రచారానికి లేని రోజుల్లో టీవీ1 ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ పీపుల్కి ఉపయోగపడుతుంది. ప్రచారం లేదు మనకి రాజకీయ అధికారం కోసం. ఇటువంటి స్థితిలో ఎంతో కాలం నుంచి మరి టీవీ1 టీవీ9 వారు ప్రచారం చేస్తున్నప్పుడు ఇంకా మనం చేతులు మూసుకుని లేదా మన నోటి మాటకే పరిమితం అయిపోతే చేతల్లో వీళ్ళు పనికిరారు అన్నారు కాంశీరామ్ గారు. ఆంధ్రప్రదేశ్ లో దళితులు మాటల వరకే చెప్తే తప్ప చేతల వరకు చేయరు కాబట్టి ఇవాళ రాజకీయ అధికారం చేపట్టలేకపోతామని శక్తి రోజుల మీటింగ్ లో స్పష్టంగా చెప్పడం జరిగింది. నా కోరిక ఏంటంటే ఖచ్చితంగా నియోజకవర్గ స్థాయిలో గ్రామ స్థాయిలో ఓటును ఎడ్యుకేట్ చేస్తూ మన ఓట్లు మనం వేసుకుని మనం రాజకీయ అధికారం సంపాదించాలి. మన జాతి కోసం ఓట్లు వేయించుకుని అసెంబ్లీకి వెళ్తున్న వాళ్ళు మన గురించి పట్టించుకోలేనప్పుడు వాళ్ళ గురించి ఆలోచించవలసిన ఆవశ్యకత మనకు లేదని స్పష్టంగా చెప్తున్నాను. నేను అన్నా నీతో ఏకీభవిస్తున్నానా, నీతో నేను సపోర్ట్ కూడా చేస్తున్నా. నేను అదే ఇందాక కూడా అన్నా, ఎవరైతే పై అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కులాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఆడుకుంటున్నారో వాళ్లకు జరిగినప్పుడు అన్యాయం మీరు వెళ్ళొద్దు. నేను ఇప్పుడు కూడా అంటున్నాను. ఇప్పుడు కింద స్థాయిలో అన్యాయం జరిగితే కింద ఇప్పుడు ఊళ్ళలో చిన్న ఏమైనా జరిగితే ఆయన పోయి కలుద్దామంటేనేమో ఒక్కసారి మన టైం కూడా ఇవ్వడు. కానీ ఆయన మీద జరిగినప్పుడు కులాన్ని అడ్డం పెట్టుకొని అందరూ వచ్చి జెండాలు పట్టుకొని జయ కొడితే మాత్రం దానికి మేము కూడా సమర్థించానన్నా. మేము తప్పకుండా అంబర్నాయక్ గారు విషయం ఏంటంటే ఇంకోటి సదర్ సింగ్ కానీ అనపర్తి నుంచి రామకృష్ణ గారు కానీ ఇప్పటికైనా టైం మించిపోయింది ఏమీ లేదు. 2014ని టార్గెట్ పెట్టుకునో లేకపోతే రాబోయే ఉప ఎన్నికలను టార్గెట్ పెట్టుకునో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన ఎవరైతే
ఉద్యమ నాయకులు కానీ, రాజకీయ నాయకులు కానీ, మేధావులు కానీ, కళాకారులు కానీ, విద్యార్థి నాయకులు కానీ, స్వచ్ఛంద సంస్థలు మీలాగా స్వచ్ఛంద సంస్థలు పనిచేసే వాళ్ళు కానీ ఎవరైనా కానీ అందరూ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. అసలు కలుస్తారా లేదా అనేది చాలా మందిలో ఉన్న డౌట్. ఇప్పుడు ఏంటంటే కలిస్తే వస్తుంది అనేది అందరికీ తెలుసు, మరి ఎందుకు కలవరు అనేది వాళ్ళ ప్రశ్న. ఇప్పుడు ఒకటన్నా స్వచ్ఛంద సంస్థల్లో మీరు బాగా ఎత్తారు. స్వచ్ఛంద సంస్థల్లో మొన్న రీసెంట్గా కలిసారు అందరు ఎస్సీ ఎస్టీ బీసీ. ఎందుకు అంటే ఇప్పుడు ఫండింగ్ వచ్చేదంతా ఎవరికి వస్తుంది? ఎస్సీ ఎస్టీ బీసీ ఆర్గనైజేషన్ అసలు రానే రాదు. జెన్యున్గా పనిచేసేవాడు క్యాండిడేటు అసలు హైదరాబాద్లో ఉండి ఏసీ రూమ్లు వాళ్ళకు ఒక్కటి కార్లు స్కార్పియోలు తిరిగేవాడు వ్యక్తి జిల్లాలో పోయి పనిచేయడు, కానీ ఆయన కోట్ల ఫండింగ్ తీసుకుంటాడు. నిజంగా జెన్యున్గా పనిచేసి ఊళ్ళలో పనిచేసే వాళ్ళు ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఉంటారు, వాళ్ళ ఆకలితో చచ్చుకుంటే తిరుగుతాను. ఎందుకంటే అలా అలవాటు, అది వీళ్ళకు గులగుల అంటే రుచి ధరే. ఇప్పుడు ఒక మనిషికి మనకు అలవాటు అయిపోయినాం దానికి తిరగడం పని చేయడం. మనం పని చేయమని ఇంట్లో పనుకున్నా కూడా ఫోన్ కాల్ వస్తుంది, వెళ్ళాల్సి ఉంటుంది. స్వచ్ఛంద సంస్థలు అందరికి ఫండింగ్ వస్తుంది అనేది మాత్రం పొరపాటు. లేదు, ఫండింగ్ వస్తుందని నేను అంటలేదండి. మాకు ఇప్పటికి ఇప్పుడు మేము గారు మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను ఫండింగ్ వస్తుంది మిస్యూజ్ చేస్తున్నారని నేను దాని గురించి మాట్లాడడం లేదు. ఎందుకు కలవడం లేదని నేను అడుగుతున్నాను. మేము అదే స్వచ్ఛంద సంస్థలకు సంబంధించింది కాదు, స్వచ్ఛంద సంస్థలకు సంబంధించింది కాదు. గారు మీరు మళ్ళీ డైవర్ట్ అవుతున్నారు. చెప్పండి. మీరు చాలా డైవర్ట్ అవుతున్నారు. నేను అడిగేదాన్ని మీరు కరెక్ట్ క్యాచ్ చేయట్లేదు. చెప్పండి. ఏదైతే డిఫరెంట్ యాంగిల్స్ లో ఎవరైతే పనిచేస్తున్నారో స్వచ్ఛంద సంస్థల్లో కానీ, రాజకీయ నాయకులు కానీ, ఉద్యమ నాయకులు, ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎందుకు కలవడం లేదనేది క్వశ్చన్ ఇక్కడ. కలవడానికి ప్రయత్నించినా చీలగొట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అది చెప్పండి మరి, అంతేగాని మీరు వేరే విషయాలు మాట్లాడకండి. ఏ మూలక మేయరు అది కాదండి అనేది నా వాస్తవమే, కానీ మీరు వేరే విషయాలు మాట్లాడుతున్నారు. అట్లని కాదు, నేను వేరే స్వచ్ఛంద సంస్థల్లో స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసే వాళ్ళందరూ ఫండింగ్ తీసుకుని మిస్యూజ్ చేస్తున్నారనేది నేను అనడం లేదు. అదే నేను అనడం లేదు, మీరు అనుకుంటున్నారు అట్లా నడుపుకొని వచ్చిన. ఇప్పుడు సపోజ్ గా ఇప్పుడు హోమ్ నడుపుతాం, ఆ గవర్నమెంట్ ఒక 5 రూపాయలు ఇస్తుంది ఒక పిల్లోడికి. అది కాదు సార్, అదే ఫండింగ్ గురించి కాదు. సంఘంలో కూడా దళితులందరూ కలిస్తే కూడా చీలగొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, కలుస్తారా కలవరా అనేది క్వశ్చన్. కలవాలనే ప్రయత్నం చేస్తున్నాం. అదే చెప్పండి. కలవాలనే పాజిటివ్ గా తీసుకోండి. ఇప్పుడు ఎప్పుడైనా కానీ పాజిటివ్ గా తీసుకోండి. సదర్ సింగ్ గానీ అనపర్తి రామకృష్ణ గారిని అడిగేది ఏంటంటే ఇప్పటికైనా టైం వచ్చింది, ఇప్పటికైనా కలుస్తారా లేదా అని అడిగేది అదే క్వశ్చన్. అంతే తప్ప ఇప్పుడు హైదరాబాద్ లో దళిత సంఘాలందరితో మేము కలిసే ఉంటాం. ఓకే, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళతో కలిసి పని చేస్తాం, మేము కలిసే ఉంటాం, కలిసి మీటింగ్ పెడతాం, కలిసే ఉంటాం. అది మీ దగ్గర నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈ మాట చెప్పాలనేదే ప్రయత్నం. అంటే మనము ఎప్పుడైతే ఇప్పుడు మొన్న ఒక న్యూస్ చూశాను TV9 లో. నేనేం చూశాను, మహారాష్ట్రలో ఆయన రోడ్ వేసాడు. రోడ్ వేస్తే ఆ రోడ్డు ఏదో రోడ్ కంకర బలగబడితే పట్టుకొచ్చి వాడిని చిత్త కొడుతున్నారు. అరే నీవు మా పేరు మీద రోడ్ కాంట్రాక్ట్ చేసిన డబ్బులు తిన్నావు కదా, ఇది ఎట్లా బలిగింది అన్నట్టు. అట్లా ఇప్పుడు మన నాయకులు ఎప్పుడన్నా గల్లలు బట్టి అడిగాము. ఓకే, దాని గురించి వదిలేసండి. మైనింగ్ ఏదైతే ఉందో, అటవీ సంపద మైనింగ్ ఏదైతే ఉందో, ఇది నిజంగా గిరిజనులకు దక్కాల్సి ఉంది, దక్కట్లేదు. గిరిజనుల పేర్ల మీద బినామీ వాళ్ళే మైనింగ్ ఎక్కువ చేస్తున్నారు. అక్కడ వెళ్ళేసి మీరు సపోజ్ పోయి ఆ మైనింగ్ ఏరియాలో ఏమ్మా నీ పేరు మీద ఇంత కోటి లారీలు నడుస్తున్నాయంటే నా పేరు లారీ ఏంటి సార్ అనే వాళ్ళు ఉన్నారు. మేము కూడా అడిగాం, అసలు జరగట్లేదు. మైనింగే కాదు, మద్యంలో కూడా లేదు. మేము ఇప్పుడు అవి కూడా మొన్న రీసెంట్గా కూడా మేము చెప్పాం, మద్యం షాపులు ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళకి. ఇప్పుడు మా వాడు కోట్ల రూపాయలు పెట్టి టెండర్ పెట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు టెండర్ ఏడ పెడతారు, అందుకని ఇప్పుడు నిన్న పేపర్లు ఇచ్చారు. చివరిగా చెప్పండి సార్, ఏదైతే మెజార్టీగా రాజ్యాధికారం అనేది ఏదైతే ఉందో, ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారం దక్కుతుందా, దక్కితే ఎలా దక్కుతుందో మీరు చెప్పండి. మెజార్టీగా రాజ్యాధికారం దక్కాలంటే ముందు ఈ మెజార్టీ వర్గం ఒకటి కావాలి. మెజార్టీ వర్గం ఒకటి కాకుండా నీకు రాజ్యాధికారం రాదు, ఇప్పుడు రాదు, ఎప్పుడూ రాదు. నేనేమంటున్నా అంటే కింద ఎవరైతే దళిత బహుజనులు అందరు కలిసి ఒక దాటి మీద వచ్చి ఇది మా పాలన మేము పరిపాలిస్తామనే రోజులు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే రాజ్యాధికారం వస్తుంది. కానీ వస్తుందని ఆశిస్తున్నా, రావాలి. ఇప్పుడు ఇంతకుముందు లేదు. కనీసం ఈ ప్రోగ్రాం పెట్టారు, TV1 ప్రోగ్రాం పెట్టి కొంచెం తెలియని ఒక చైతన్యం పెట్టారు. ఇంతకుముందట చైతన్యం అంత లేకపోవచ్చు. ఇప్పుడు కనీసం ఫోన్ చేసి కాల్ చేసి సలహాలు ఇచ్చే కాడుకున్నారు కాబట్టి వచ్చిందంటే అది మీ చేస్తున్న కృషి. అటువంటి కృషి అందరు చేస్తే ఇంకా బాగుంటుంది. కానీ వస్తుంది, ఇప్పుడు లేకున్నా తర్వాత రావచ్చు, బహుశా మారవచ్చు. మనిషి ఎప్పుడు ఒకేలాగా ఉన్నాడు, మారవచ్చు, మారుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం. రావడానికి మా వంతు మేము కూడా కృషి చేస్తున్నాం. మేము కూడా నలుగురు చైతన్యం చేస్తాం. నలుగురు చైతన్యం చేయాలని చెప్పేసి మా ఉద్దేశంలోనే మా వర్క్తో పాటు ఆ పని కూడా మేము చేస్తాము. ఓకే అండి, ఓకే. దళిత బహుజనుల్ని చైతన్యపరుస్తూ వాళ్ళని రాజ్యాధికారం వైపు అడుగులు వేసే ప్రయత్నంలో మీరు సక్సెస్ కావాలని నేను కూడా కోరుకుంటున్నానండి. ఇది ఈనాటి మెజార్టీగా రాజ్యాధికారం కార్యక్రమం. రేపు జరిగే కార్యక్రమంలో మరో గస్తం మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV1.